తెలంగాణ రాయలసీమ తమిళనాడు మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ద్రోణి ప్రభావంతో విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నేడు ఉత్తరాంధ్రకు వడగాలుల హెచ్చరికలను జారీ చేసింది. రాయలసీమలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మరి దేశకు సంబంధించి మరింత పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో వాతావరణ పరిస్థితులు కనుక చూసుకుంటే కనుక చాలా భిన్నమైన వాతావరణ పరిస్థితులు అయితే మాత్రం కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే గత కొంతకాలం నుంచి కూడా ఒకవైపు ఎండల తీవ్రత, మరోవైపు అకాల వర్షాలు కూడా ఆంధ్రప్రదేశ్ లో కురుస్తా ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి తాజా వెదర్ రిపోర్ట్ మనం చూసుకుంటే కనుక ఇప్పుడు నేడు ఉత్తరాంధ్రకి అయితే వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా రాయలసీమలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే విశాఖ, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్, కోనసీమ, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తాయని కూడా తెలిపింది. అయితే అక్కడక్కడ పెరుగుతూ కూడిన వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచనలు అయితే జారీ చేసింది. ఒకవైపు రాయలసీమ వైపు ఎండల తీవ్రత, వడగాల్పుల తీవ్రత కొనసాగుతుంది. ఇటు ఉత్తర కోస్తా ఆంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ అకాల వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. అలాగే గాలిలో తేమ శాతం ఎక్కువ ఈ తేమ గాలులు వస్తున్న నేపథ్యంలో ఉక్కపోత వాతావరణం కూడా ఉంటుందనేది వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఒడిశా తీర ప్రాంతాల దగ్గర ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. అలాగే తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు, మన్నార్ ప్రాంతాల మీదుగా ఒక ఉపరితల ద్రోణి కూడా కొనసాగుతుంది. వీటిలన్నిటి ప్రభావంతో చాలా భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఏపీ అంతా కూడా ఉన్నాయి. ఒకవైపు వడగాల్పుల తీవ్రత, వేడిగాలుల తీవ్రత, ఉష్ణోగ్రతల అధిక శాతం ఎక్కువయ్యే ఉష్ణోగ్రతల ప్రభావం ఇవన్నీ ఉంటూనే అకాల వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకోవాలి అని చెప్పి వాతావరణ శాఖ, విపత్తుల శాఖ కూడా సూచనలు చేస్తుంది. ముఖ్యంగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఎండల తీవ్రత నుంచి కానీ ఇటు వర్షాలలో ఇబ్బంది పడకుండా ఉండేది కానీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వృద్ధులు, చిన్నపిల్లలు ఎవరు కూడా ఈ ఎండల సమయంలో బయటకు వెళ్ళొద్దన్నది కూడా సూచనలు అయితే జారీ చేస్తున్నారు. అలాగే రాయలసీమ ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి కాబట్టి అక్కడ కొంత చలివేంద్రాలు లాంటివి అవి కూడా ఇప్పటి నుంచి ఏర్పాటు చేసుకుంటే రహదారి గుండా వెళ్లే ప్రయాణికులకి వాళ్ళకి కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది. ఇటు కోస్తా ఆంధ్ర జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తాయి కాబట్టి రైతులు వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలి, పంటలకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వాతావరణ శాఖ సూచనలు అయితే జారీ చేస్తుంది. ఓవరాల్ గా ఏపీ అంతా కూడా చూసుకుంటే కనుక ఒక భిన్నమైన వాతావరణ పరిస్థితి అయితే ఈ రోజు రేపు కూడా ఉండే సందర్భం కనిపిస్తా ఉంది. దీంతో వాతావరణ శాఖ సూచనలు, హెచ్చరికల మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు అయితే జారీ అయ్యాయి. అయితే మనం చూసాం శ్రీకాకుళం జిల్లాలో పిడుగుపాటుకు ఒక 2 మహిళలు మరణించారు. మరి ఇప్పుడు అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పింది కదా, మరి ఎలా ఉండబోతోంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు అధికారులు? పిడుగుపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ముందుగుంటానే హెచ్చరికలు చేసింది. అలాగే చెట్లు నీడన ఉండరాదు, అలాగే వర్షం సిమ్టమ్స్ అంటే వచ్చే ముందు కనబడే ఏవైతే ఉంటాయో అంటే గాలి తీవ్రత ఉండటం కానీ, లేకపోతే మెరుపులు, ఉరుములతో కూడిన వర్షం సమయం ఉన్నప్పుడు కానీ బయటకు రావు, ఎవరు కూడా సమయాల్లో తిరగవద్దని హెచ్చరికలు చేస్తున్నారు. పిడుగుపాటుకి గురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో పొలంలో పనులు చేసే వాళ్ళు కూడా చెట్ల కింద నిలబడ్డం ఇలాంటి పనులు ఏవి కూడా చేయొద్దని కూడా చెప్తున్నారు. అవన్నీ కూడా సూచనలు రెగ్యులర్ గా ఇచ్చే సూచనలే. అయితే అది అకాల వర్షాలు, వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉందని ముందస్తుగానే హెచ్చరికలు చేసింది. ఏ జిల్లాల్లో తీవ్రత ఉంటుందో అక్కడ కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే మాత్రం కనిపిస్తా ఉంది. రైట్. తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ద్రోణి ప్రభావంతో విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నేడు ఉత్తరాంధ్రకు వడగాలుల హెచ్చరికలను జారీ చేసింది. రాయలసీమలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.